వాలంటీర్ల ఉద్యమంపై చంద్రబాబు సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. విశాఖలో వాలంటీర్లు చేపట్టే రాష్ట్ర స్థాయి దీక్షను పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుకుంటోంది. టెంట్లు వేయకుండా వాలంటీర్లను అడ్డుకున్నారు పోలీసులు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు వాలంటీర్లు. వాలంటీర్లను మోసగించిన చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ వాలంటీర్లు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. వాలంటీర్ల నిరసన దీక్షపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిన్నటి వరకు దీక్షకు అనుమతి ఉందని చెప్పిన పోలీసులు నేడు దీక్షకు ఎటువంటి అనుమతి కూడా లేదని చెప్తున్నారు. కనీసం దీక్ష చేసుకునేందుకు టెంట్ను కూడా పోలీసులు వేయనివ్వడం లేదు. ఇక పోలీసులు చేస్తున్న వేధింపుల మీద మనతో మాట్లాడడానికి వాలంటీర్స్ ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఎందుకు పోలీసులు మీకు అనుమతి ఇవ్వలేదు? మీరు పర్మిషన్ తీసుకోలేదా? అందరికీ నమస్కారం అండి. నా పేరు దీప్తి. మేము పర్మిషన్ అనేది 4 రోజుల క్రితమే తీసుకున్నాం. ఇదిగోండి పర్మిషన్ లెటర్ కూడా మా దగ్గర ఉంది. పర్మిషన్ లెటర్ తీసుకొని మేము 4 రోజుల క్రితం నుంచి పర్మిషన్ తీసుకొని మేము వైజాగ్లో మా గ్రూప్లో మేము సర్క్యులేట్ చేసుకున్నాం. ధర్నా ఉంది, రండి వెళ్దాము, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి కదా, మన గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారేమో అని ఆశతో మేము అందరం ముందుకు వచ్చాం. అయితే ఇవి కొన్ని జిల్లాలో, ఇప్పుడు మీ అన్ని జిల్లాలో వాలంటీర్లు ఉన్నాం. ఇప్పుడు అందరూ మేము ఒక దగ్గర ధర్నా చేసామంటే మిగతా జిల్లాల నుంచి కూడా సంఘీభావం తెలపడానికి వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వేరే జిల్లాల నుంచి వస్తున్నారని చెప్పి అన్న ఉద్దేశంతో మార్నింగ్ నుంచి టెంట్లు వేయనివ్వకుండా దగ్గర ఒక 100 మంది పోలీసులు కాపలా పెట్టి, అంటే చిరుద్యోగులు మిగతా అందరూ వదిలేస్తున్నారు. మేము చిరుద్యోగులు ఎవరు ఏం చేయలేరు, వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండరు అనే ఉద్దేశంతో ఈరోజు ఇంతమంది పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ ఎంట్లో నిల్చోబెట్టారండి. మాది వేటపాలెం, బాపట్ల జిల్లా. చంద్రబాబు నాయుడు గారి ఇంటిని మాత్రం ముట్టడి చేస్తామండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అబద్ధాల కోర ఎవరైనా ఉన్నారంటే స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారే. మేము అడగకుండానే హామీలు ఇచ్చి మేము అడిగాము ఆయన్ని. 5 నుంచి 10,000 చేస్తానన్నావు, ఖజానా లేదంటున్నావు, మాకు సారీ చెప్పి 5,000 అయ్యి. మేమేం ద్రోహం చేశాం? ఏమైనా పాపం చేశామా? ₹1 అవినీతి లేకుండా ప్రజలకు సేవ చేయడం మేము చేసిన నేరమా? ప్రజలకి ఇన్ టైంలో మేము సర్వీస్ చేయడం నేరమా? జగన్మోహన్ రెడ్డి గారు మా వాలంటీర్ వ్యవస్థని తీసుకుని వస్తే ఆ రిక్రూట్మెంట్ ద్వారా మేము జాయిన్ అయితే మేము వైఎస్ఆర్ పార్టీ కొమ్ము కాసాం, లేదా వైఎస్ఆర్ పార్టీ మేము కండవాలు ఏమైనా వేసుకున్నామా? అంటే నువ్వు తెచ్చిన వ్యవస్థలు, డోక్రా వ్యవస్థ నువ్వు తేలేదా? మండలి వ్యవస్థ మన రామారావు గారు తేలేదా? గత ప్రభుత్వం ఇట్లాగే తీసుకుంటా పోయినాయా? అబద్ధాల కోరి ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నావు, 2,60,000 మంది జీవితాలను ఉరితాడు బిగించావు. నువ్వు కనుక మారకపోతే మేము ఒకటే చెప్తున్నావు, విజయవాడ స్తంభింపజేస్తాము. నీకు చేత కాకపోతే నువ్వు బత్రఫ్ చేయాలా? గవర్నర్ గారు ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారిని బత్రఫ్ చేయించాల్సిందే. ఎందుకంటే ఇచ్చిన హామీలను అమలు చేయలేను, నాకు ఖజానా లేదంటున్నావు. ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డికి అయ్యా పరిపాలన, మళ్ళీ పథకాలు ఇస్తాడు. నువ్వు ఆ సినిమా ఉంది కదా, మన ఒక్కటి సినిమా ఒకటి ఉంది కదా, ఒక్క 10 రోజులు నువ్వు రాజీనామా చేసి ఇవ్వయా, నీ పాలన జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు. ఇంతమంది మహిళా మోతలను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసావే, ఈ శాపాలు ఎవరికి ఇవ్వాలి? ఈ పాపం ఎవరిది? ఆ పసిబిడ్డలు ఎవరు? నువ్వు హామీ ఇచ్చే గెలిచావు కదా, మా ఓటు బ్యాంక్ మనం మర్చుకున్నావు కదా, ఇంతమంది పోలీసు వ్యవస్థను తీసుకొచ్చావే. నువ్వు పోలీసులు అడ్డు పెట్టుకుంటే ప్రజాస్వామ్యంలో హిట్లర్ లాంటి నీ ఎంత, గడాఫీ లాంటి వాళ్ళే భూస్థాపితం అయిపోయారు. నువ్వెంత? నీ పతనం ఎంత? కొద్ది రోజుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాం, ఈ మహిళమ్మ తల్లులో ఉసురు కొట్టుకోబోతుంది. ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే 165 సీట్లు గర్వం ఎక్కావో 5 తీసేసి 16 ఉరితాడు బిగించబోతున్నాం. మేము తాము గతంలో అడగకుండానే చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, 5,000 జీతాన్ని 10,000కి పెంచుతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు ఆ హామీ నిలబెట్టుకోమంటే తాము చేస్తున్న ఉద్యమానికి అనేక ఆటంకాలను పోలీసులను అడ్డుపెట్టుకుని సృష్టిస్తున్నారని, చంద్రబాబు నాయుడు పతనం ప్రారంభమయ్యే రోజులు దగ్గరలోనే ఉందని, త్వరలోనే చంద్రబాబు నాయుడు ఇంటిని కూడా ముట్టడించడానికి వాలంటీర్లు అంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ వాలంటీర్లు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.